ఇట్లా చక్కగా రౌండ్గా చూడండి కాయిన్ అనేది చాలా ఎడ్జెస్గా ఉండి చాలా చక్కగా నీట్గా అయితే ఉండటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ ఇది 2 చోట్ల మన ఇండియాలో 4 చోట్ల మింట్లు తయారు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 3 కాయిన్స్ గురించి అయితే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఒకటి మన ఇందిరాగాంధీ 5 రూపీస్ పెద్ద కాయిన్ గురించి, అలాగే వేవ్ కాయిన్ 5 రూపీస్ వేవ్ కాయిన్స్ గురించి, అలాగే స్క్రీన్ మీద చూపిస్తున్న 50 కాయిన్స్ గురించి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా మంది కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే నా కంటెంట్ అనేది నేను ఒక వేవ్లో వస్తున్నాను, కానీ ఏంటంటే చాలామంది అన్న కొద్దిగా వేవ్ కాయిన్ గురించి చెప్పండి, అలాగే ఇగో ఇలాంటి స్క్రీన్ మీద కనిపిస్తున్న 50 కాయిన్స్ గురించి చెప్పండి, ఇందిరా కాయిన్ గురించి చెప్పండి, ఎందుకంటే పెద్ద కాయిన్ అన్న చాలా కండిషన్లో ఉంది, దీనికి ఎంత రేట్ ఉందన్న చెప్పని అడగటం అయితే జరిగింది. అందుకని చెప్పిన నా కంటెంట్ని పక్కన పెట్టి మీ అందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీ అందరికీ తెలియాలి. ఏ మింట్ మార్క్ ఉంటే ఎంత రేట్ వస్తుంది, అసలు ఎలాంటి మింట్ మార్కులు ఉన్న కాయిన్కి వాల్యూ ఉన్నాయి, ఏ మింటు ఏ సంవత్సరంలో ఉంటే వాల్యూ ఉన్నాయి అనేది మన పాత వీడియోలు చూస్తే మీ అందరికీ చాలా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే కాయిన్ పోలిన కాయిన్లు లక్షల్లో ఉంటాయి ఫ్రెండ్స్, కానీ ఏంటంటే ఇలాంటి కాయిన్లు ఏదో ఒక కాయిన్కి రేట్ ఉంటుంది. ఆ కాయిన్లు మీ దగ్గర ఉండే లేవో మీరు వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు. అందుకని నేను మళ్ళా చెప్పేది ఏంటంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి ఒక్క కాయిన్కి వాల్యూ అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం వీడియో మొదలుపెట్టే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తారని చెప్పని కోరుకుంటున్నాను. అయితే మొట్టమొదటిగా ఫ్రెండ్స్ వేవ్ కాయిన్ గురించి 5 రూపీస్ వేవ్ కాయిన్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనం చూసుకుంటే 5 రూపీస్ కాయిన్ వేవ్ కాయిన్ ఎగ్జాంపుల్కి మీకు ఒక కాయిన్ పెట్టాను ఇక్కడ చూడండి. అయితే ఫ్రెండ్స్ దీన్ని వయసు వచ్చేసి ఫ్రెండ్స్ 2007 నుంచి 2008లో ఈ కాయిన్లు అయితే తయారవడం జరిగింది. మెటల్ వచ్చేసి ఫ్రెండ్స్ FSS ఫెరటిక్ స్టెయిన్లెస్ స్టీలు. వెయిట్ వచ్చేసి ఫ్రెండ్స్ 6 గ్రామ్స్ ఉండాలి. సైజ్ వచ్చేసి ఏమో 23 mm. షేప్ వచ్చేసి ఫ్రెండ్స్ సర్క్యులర్. అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ ఇలా ఉంటే తర్వాత దీనికి ఏ మింట్ మార్క్ ఉంటే ఎంత వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కాయిన్ 2007, 2008లో అయితే తయారవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీ దగ్గర బొంబాయి మింట్ అంటే డైమండ్ గుర్తు మన వీడియోలు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటారు మింట్స్ గురించి. బొంబాయి మింట్కి ఇట్లా డైమండ్ గుర్తుండాలి. చూడండి 2007 అని ఏదైతే ఉందో దాని కింద ఇలాంటి గుర్తుల్ని మింట్ మార్కులు అంటారు. ఇది ఏ గుర్తు అయితే ఉందో ఆ గుర్తుని బట్టి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది మనకి. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఈ బొంబాయి మింట్ ఉన్న 5 రూపీస్ కాయిన్కి 30 రూపీస్ వాల్యూ అయితే ప్రెజెంట్ ఉంది. కలకత్తా మింట్కి ఎలాంటి ఆకారం అనేది ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది. దాని కలకత్తా మింట్ కింద మనం అవగాహనగా రావాలి. ఓకే, అది 30 రూపాయలు ఉంది. హైదరాబాద్ మింట్ స్టార్ గుర్తు. ఓకే, స్టార్ గుర్తు ఉన్న దానికి 50 రూపాయలు ఉంది. 2007 5 రూపాయల కాయిన్ వేవ్ కాయిన్కి. అలాగే నోయిడా అంటే ఇక్కడ చుక్కలాగా ఉండాలి. నోయిడాలో అయితే తయారవడం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, అయితే 2008 చూసుకుంటే 2008లో బొంబాయి మింట్ సేమ్ రేట్ 30 రూపాయలు, కలకత్తా మింట్ 30 రూపాయలు, హైదరాబాద్ మింట్ స్టార్ గుర్తు 50 రూపీస్. నోయిడాలో సేమ్ తయారైతే అవటం అయితే లేదు. అయితే ఫ్రెండ్స్ ఇలాంటి వేవ్ కాయిన్స్, ఇది వేవ్ అని ఎందుకంటారంటే ఇక్కడ మనం చూడండి ఇవి అలలుగా ఉండేవి కాబట్టి, సముద్రం అలలాగా ఉండేవి కాబట్టి వేవ్స్ అని చెప్పని ఇట్లయితే అనటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ బొంబాయి మింట్ 30, కలకత్తా మింట్ 30, హైదరాబాద్ మింట్ 30 అని ఇవ్వటం అయితే జరిగింది. కానీ ఫ్రెండ్స్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా అయితే లేదు. ఓకే, ఎందుకంటే వీటికి మార్కెట్లో ప్రజెంట్ వాల్యూ 6 నుంచి 8 రూపాయల మధ్యలో ఉంది. ఏంటంటే రేపు నేను మీ దగ్గర తీసుకున్న మళ్ళీ తిరిగి అమ్ముకోవాలి కాబట్టి దీనికి నేను కట్టే రేటు 6 నుంచి 8 రూపాయలు ఓన్లీ. ఫ్రెండ్స్ రెండో కాయిన్ వచ్చేసేసి 50 పైసా. ఓకే, దీని వయసు వచ్చేసి ఫ్రెండ్స్ 2008 నుంచి 2010 వరకు ఇది కాయిన్లు అయితే తయారవడం జరిగింది. మెటల్ వచ్చేసి ఫ్రెండ్స్ FSS ఫెరటిక్ స్టెయిన్లెస్ స్టీల్ మెటల్. వెయిట్ 3.79 గ్రామ్స్. సైజ్ వచ్చేసి 22 mm. షేప్ వచ్చేసి సర్క్యులర్. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ కాయిన్ గమనించండి, 50 పైసా. చాలా మంది దగ్గర ఇలాంటి కాయిన్ ఉండే ఉంటాయి. అయితే ఫ్రెండ్స్ దీని రేట్లు చూసేసరికి 2008లో తయారైన బొంబాయి మింట్ కాయిన్ అయితే 2008లో అయితే బొంబాయి మింట్లో అయితే ఇలాంటి కాయిన్ తయారవలేదు. 2008 కలకత్తా మింట్లో 20 రూపాయలు ఉంది. హైదరాబాద్ మింట్ 2008 20 రూపాయలు ఉంది. నోయిడా మింట్ 20 రూపాయలు ఉంది. 2009 బొంబాయి మింట్ 20 రూపాయలు ఉంది. కలకత్తాలో 20 రూపాయలు ఉంది. హైదరాబాద్ మింట్ తయారవలేదు. నోయిడా మింట్ తయారవలేదు. 2010 బొంబాయి మింట్ తయారవలేదు. కలకత్తా మింట్ 30 రూపాయలు ఉంది. హైదరాబాద్ మింట్లో తయారవలేదు. నోయిడా మింట్లో తయారవలేదు.
అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చేయమని అడిగిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి కాయిన్స్ మీ దగ్గరగా ఉంటే ఫ్రెండ్స్ ఈ రేట్కి అయితే పోవు. ప్రజెంట్ ఈ కాయిన్ విలువ మార్కెట్లో స్క్రాప్ కింద పోతుంది, అంటే కేజీల కింద పోతుంది. ఇలాంటి కాయిన్లు కేజీ 600 నుంచి 800 వరకు మార్కెట్లో స్క్రాప్ కింద ఈ కాయిన్లు అయితే పోతున్నాయి. ఆ రేట్కి మీకు నచ్చితే ఫ్రెండ్స్ పాత వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంది, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఆ రేట్కి నచ్చితే ఈ కాయిన్లు నేనైతే తీసుకుంటాం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రేట్లు బట్టి అయితే మనం తీసుకోలేము, ఎందుకంటే ఈ కాయిన్లు ప్రజెంట్ అమ్ముడు పోవడం లేదు, మన దగ్గర స్టాక్ ఉండి కూడా మన దగ్గర ఎవరు తీసుకోవట్లేదు. అందుకని వీటిని అయితే స్క్రాప్ కింద తీసుకుంటాం, అది కూడా మీకు నచ్చితేనే. ఓకే ఫ్రెండ్స్, అయితే మూడో కాయిన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మూడో కాయిన్ వచ్చేసేసి ఇందిరాగాంధీ గారి 5 రూపీస్ కాయిన్. చూడండి, ఇందిరాగాంధీ గారి 5 రూపీస్ పెద్ద కాయిన్ గురించి తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఇక్కడ ఈ కాయిన్ మీద ఇయర్ అనేది 1917 టు 1984 అని ఉండటం జరిగింది. అయితే 1917 ఇందిరాగాంధీ గారు జన్మించిన డేటు సంవత్సరం, అలాగే 1984 అనేది ఇందిరాగాంధీ గారు మరణించిన సమయం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ కాయిన్ అనేది 1985లో ఇందిరాగాంధీ గారి గుర్తుగా ఈ కాయిన్ అయితే తయారు చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్ చూసుకునేసరికి ఇది కాపర్ నికిల్ మెటల్. ఓకే, కాపరు నికిల్ రెండు మిక్స్ చేసి చేసిన మెటల్తో తయారు చేసిన కాయిన్ ఇది. దీని వెయిట్ వచ్చేసేసి మనకి 12.5 గ్రామ్స్ ఉంటుంది. ఓకే, షేప్ అయితే సర్క్యులర్, చక్కగా రౌండ్గా చూడండి. కాయిన్ అనేది చాలా ఎడ్జెస్గా ఉండి చాలా చక్కగా నీట్గా అయితే ఉండటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ ఇది 2 చోట్ల మన ఇండియాలో 4 చోట్ల మింట్లు తయారవుతాయి. ఒకటి బొంబాయి మింట్, కలకత్తా మింట్, నోయిడా మింట్, హైదరాబాద్ మింట్. అయితే ఈ 4 మింట్లలో కాకుండా ఈ కాయిన్ అనేది 2 చోట్ల తయారవడం జరిగింది. ఒకటి బొంబాయి మింట్లో, ఇంకొకటి హైదరాబాద్ మింట్లు. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఏదైతే ఇందిరాగాంధీ గారి 5 రూపీస్ కాయిన్ బొంబాయి మింటు ఉన్న 5 రూపీస్ కాయిన్ ఈరోజు మార్కెట్లో 15 నుంచి 25 రూపాయలు యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్ అయితే నడవటం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ మింట్ ద్వారా జారీ అయిన ఇలాంటి ఇందిరాగాంధీ గారి కాయిన్ అయితే 25 నుంచి 40 రూపాయల మధ్యలో నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే మీ దగ్గర ఎలాంటి ఇందిరాగాంధీ గారి కాయిన్ ఏ మింట్ ఉన్నది మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఏదైతే ఇయర్ ఉందో ఆ ఇయర్ కింద చిన్నగా గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులు బట్టి మీరు మింట్లు అనేవి క్వాలిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికైతే ఇందిరాగాంధీ గారి ఫోటోకి ఉన్న 5 రూపాయల కాయిన్కి అయితే యూట్యూబ్లో చెప్పినట్టు లక్షలు వేలు అయితే రావు. ఓన్లీ 25 నుంచి 40 రూపీస్ అది యుఎన్సి కండిషన్లో ఉంటేనే. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. అయితే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు ప్రతిరోజు అప్డేట్ రూపంలో పొందాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నా కానీ నాకు అమ్మాలి అని అనుకుంటే మన పాత వీడియోస్లో నా నెంబర్ ఇవ్వడం జరిగింది, మీరు ఆ నెంబర్ నుంచి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ చేసేసేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.